పాండిచ్చేరిలో మా ఇంటికి స్వాగతం రండి. ఇదేంటి ఇల్లా అండి? తెలీదు, బాగుందని హోమ్ టూర్ చేస్తాను. పాండిచ్చేరిలో మీకు ఇల్లు కూడా ఉందండి? ఇది నాకు సంబంధం లేదు, వీళ్ళు కలిసి వెతికి చూసి చేసిన ఇల్లు. ఎవరు బుక్ చేశారు? జరుగుమా హోమ్ టూర్ చేస్తున్నాను. ఇది హాల్. Here we have one room with extra bed. అన్ని బెడ్రూమ్స్ కిందే. Chill. Here we have another room. Another big room. ఈ రూమ్ చూడొస్తాను. లైట్స్ వేయండి ప్లీజ్. ఇది కిచెన్. ఇది another room. This is kitchen. శివ అందర్ ఒపీనియన్ సేమ్, బయటకి లోపలికి సంబంధం లేదని. చాలా బాగుంది. శివ అండ్ మేఘనక్క అండ్ శివకి క్రెడిట్స్. ఇది ఇది నాన్న, ఇది మేము హాలిడేలో ఉన్నాం. కాదు, పాండీలో ఉన్నాం. కానీ ఇక్కడ కూడా మనం ఎక్కడున్నా సరే వాళ్ళు క్లీన్ చేయనివ్వదు, అది చేసుకోవాలంటే. ఫస్ట్ ఆమె లేవలేదు ఇందాక వరకు. ఒక టాబ్లెట్ ఇచ్చి తప్పు పని చేశాను నేను. అమ్మ ఫ్లోర్కో స్పూన్ ఇవ్వడమ్మా. కొరికారు మళ్ళీ. జ్వరం వచ్చింది మా ఆవిడకి, అయినా కూడా గిన్నెలు కడిగేస్తుంది, వద్దన్నా కూడా. శివ ఏంటి ఇక్కడికి వచ్చాక కూడా కాల్స్ ఏంటి కన్నా? అవి నేను మళ్ళీ చేస్తా, ఇవన్నీ కాదు కానీ నీకు చెప్పినట్టు చూడు. ఎవరు? వంశీగాడు. ఏమైందంట? ఏముంది, మళ్ళీ రోజు ఉండేదే. మళ్ళీ లోనా? మళ్ళీ లోను, మళ్ళీ ఈఎంఐ. ఇదే ఎన్నిసార్లు కన్నా? ఏం చెప్తాం, ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాం, ఈనట్లే. అందుకని ఈసారి వాడికి ఏం చెప్పాలో అది చెప్పాను, అది ఫాలో అయితే వాడు బెస్ట్. అది బెస్ట్గా చెప్పావు కదా. ఇదంతా చూస్తే నాకు ఒకటి అర్థమైందిరా, మన జీవితంలో లైక్ కష్టాలు సమస్యలు వస్తూనే ఉంటాయి. అండ్ ఆర్థికంగా కూడా ఎప్పటికీ మనము లైక్ ఇప్పుడు ఎలా అంటే ఎట్లా ఉన్నా కూడా ప్రాబ్లమ్స్లోనే ఉంటాం. ఇట్లా ఈఎంఐలని, లోన్స్ అని, ఏదో ఒక దాంట్లో. నీ ఫ్రెండ్స్ అనే కాదు కన్నా, నా ఫ్రెండ్స్లో కూడా చాలా మంది ఉన్నారు. ఫైనాన్షియల్లీ ఎట్లా ఉందంటే, ఈ చేత్తో 100 సంపాదిస్తే ఈ చేత్తో 200 చూసిలోకి వెళ్ళిపోతున్నాయి. మనం కూడా అట్లే ఉంది కదా కన్నా. ఆ టైం గుర్తు చేసుకోవద్దనే కదా. సీరియస్లీ అందరికీ అంతే అండి. అండ్ అసలు ఇలాంటి సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూనే ఉన్నారు. లైక్ మీరు కూడా అంతే కదా, 100 రూపాయలు సంపాదిస్తే మనకు తెలియకుండానే 200 ఖర్చు అవుతూ ఉంటుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ మాకనే కాదు, చూసే వాళ్ళకి, వీళ్ళ ఫ్రెండ్స్కి కానివ్వండి, మా ఫ్రెండ్స్కి కానివ్వండి. సో అదే అంటున్నాను, మీ జీవితంలో కూడా మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ అనేది ముందుగానే రాసిపెట్టి ఉంటాయి. కానీ దానికోసం మనం ఒక మంచి ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అవ్వాలి. సో దట్ ఆయన ట్రస్టబుల్ ఉండాలి, మన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ ఆయన ఇవ్వగలగాలి అండ్ మంచి వైపుకి మనకి నడిపించగలగాలి. సో ఆస్ట్రాలజీని మనం ఎలా ట్రస్ట్ చేయాలి అని అంటే, మన సమస్యలన్నీ ఆయనకు చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకొని మనకి ఎంత మంచిగా గైడెన్స్ ఇచ్చి మనల్ని బెస్ట్ పరిష్కారాన్ని, బెస్ట్ సొల్యూషన్ని మనకు అందిస్తారో అప్పుడే మనం ట్రస్ట్ చేయగలుగుతాం అనమాట. ఎగ్జాంపుల్ మాకు కూడా ఒకటి జరిగింది. సో నేను మీతో షేర్ చేసుకున్నట్టే, కొంతకాలం కిందట లైక్ మేము కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ అప్పుడు మాకేం చేయాలో అర్థం కాలేదు. కానీ అప్పుడు నేను ఒక ఆస్ట్రాలజీని ట్రస్ట్ చేశాను అనమాట. లక్కీగా ఆస్ట్రోటాక్ యాప్లో కిరణ్ గారు అని చెప్పి పరిచయం అయ్యారు. అప్పుడు సో మా ప్రాబ్లమ్స్ అని మేము డిస్కస్ చేయడం జరిగింది. ఆయన మాకు బెస్ట్గా సజెస్ట్ చేశారు. సో ఆ రోజైతే నేను ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే మనము ఫినాన్షియల్గా డౌన్ అయినప్పుడు, ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటాయి కదా. అప్పుడు మనం ఎలా డెసిజన్ తీసుకోవాలి ఏంటి అన్నది మనం చాలా ఆలోచిస్తాం. కానీ ఇలాంటి గైడెన్స్ ఉండడం వల్ల మనం అప్పుడు బెస్ట్ డెసిజన్ తీసుకుంటేనే ఇవాళ మనం ఇలా నిలబడగలుగుతాం అన్నమాట. దానికోసం మనకు పెద్ద ఏం లేదు, డీటెయిల్స్ చాలా బేసిక్ ఇవ్వాలి. మన ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అవి తీసుకొని ఇమీడియట్గా చాలా నీట్గా క్లియర్గా మనకున్న సమస్య ఏంటి అన్నది తెలుసుకొని దాని తగ్గట్టు బెస్ట్ సొల్యూషన్ని మనకు అందిస్తారు అనమాట. ఆ రోజు గుర్తుందా, మేము ఒక 3 క్వశ్చన్స్ మైండ్లో అయ్యే తిరుగుతున్నాయి, అవే అడుగుదామని చెప్పి వెళ్ళి సార్ ఇలా ఉంది అని అడిగాం. అందులో ఒక 2
ఆయనే చెప్పేశారు. సో అది నిజంగా మనము ఎక్స్పీరియన్స్ చేసే వరకు మనకి తెలియదు అన్నమాట. సో ఇప్పుడు మాటల్లో మాట వచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకున్నామండి. ఇంతకుముందు కూడా నేను 1-2 సార్లు మీతో ఈ విషయం ఇలాంటిది షేర్ చేసుకున్నాను. మీలో నిజంగానే ఎవరైనా లైక్ ఫినాన్షియల్ క్రైసిస్ కానివ్వండి, లేదంటే ఏదైనా పర్సనల్ ప్రాబ్లం, ఏదైనా మ్యాట్రియల్ ప్రాబ్లం, లేదు ఇల్లు అవ్వట్లేదు, ఇలాంటివి ఏదన్నా మీకు బెస్ట్ అవ్వాలనుకుంటున్నారు అని అంటే ఒకసారి మీరు ఆస్ట్రోటాక్ యాప్లో మీరు మంచిగా సంప్రదించండి. మంచి ఆస్ట్రాలజర్స్ ఉంటారు, ట్రస్టబుల్ ఉంటారు కాబట్టి ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మర్చిపోయాను, మీరు ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మీకు ఫస్ట్ చార్ట్ అనేది ఫ్రీగా వస్తుంది. సో నెక్స్ట్ నా ఒపీనియన్ ఏంటి తెలుసా శివ, ఫస్ట్ చార్ట్లోనే మ్యాక్సిమం మన డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఎందుకంటే మేము అడిగిన 3 క్వశ్చన్స్లోనే ఆయనే మాకు 2 ఆయన మైండ్లో రన్ అవుతుంది, మా మైండ్లో సేమ్ ఉన్నది అన్నది నేను సర్ప్రైజ్ అయ్యాను అనమాట. సో అలా బెస్ట్గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఏమన్నా చిన్న సింపుల్ రెమెడీస్ ఇస్తారు, మేము అదే ఫాలో అయిపోయాం, తెలియకుండా అలా వెళ్ళిపోయింది అన్ని. అవును అదైతే నిజమండి. సో అప్కమింగ్ కూడా ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా నేను అప్రోచ్ అవుతూనే ఉంటాను. బికాజ్ నాకు బెస్ట్ డెసిజన్, బెస్ట్ సొల్యూషన్ అన్నది నేను నమ్ముతాను కాబట్టి. సో అది ఇప్పుడు మనం చెప్పేసాము. నీ ఫ్రెండ్కి కూడా చెప్పావా లేదా? అదే చెప్పా. సో మళ్ళీ ఇక్కడ కూడా మన వాళ్ళందరికీ చెప్దామని చెప్పా కూడా ఎలా చేస్తారు కన్నా? చెప్పను కాదు చెప్పాను కదా, ఆస్ట్రోటాక్ది ఫస్ట్ చార్ట్ ఫ్రీ ఉంది, హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఈ గొడవలు రెగ్యులర్ గా నడుస్తూనే ఉంటాయండి. ఈ గొడవలు కూడా నేను అడగాలి, వీటికి వాళ్ళు కూడా ఏం చెప్పలేరు. శివ ట్రిప్కి వచ్చి కూడా నాతో గొడవ పడతావా? తీసిన 4 డ్రెస్సులకి శివ నీ ఒక్కదాని అయితే ఓకే శివ, నేను హరిని తీయాలి, మేధాంష్ది తీయాలి, నాది తీసుకోవాలి, మళ్ళీ వాళ్ళిద్దరికి స్నానం చేయించాలి. ఇప్పుడు నువ్వు మంచిగా వచ్చి పడుకుంటావు ఫోన్లో ఉండి, నేను ఇప్పుడు పడుకునే ముందు వాడిని సెట్ చేయాలి. పాండీలో ఉన్న ఫోన్లో కాదు పద అది. కేజీఎఫ్కి వచ్చాను. నాకు అర్థం కాలేదు సార్. కేజీఎఫ్ బోటింగ్ హౌస్ మ్యాంగ్రూవ్ అయ్యి సన్సెట్కి వెళ్తున్నాం. పొద్దున్నే టెంపుల్కి వెళ్తున్నాం. అయ్యో టెంపుల్ పేరు నోరు తిరగలేదు, మేము వెనక్కి చెప్పింది. ఓకే ఓకే ఇంకో అందరం మై టెంపుల్ పేరు ఏంటి? బాగుంది. ఈ స్ట్రీట్స్ అన్నీ అదే ఫ్రెంచ్ కట్టడాలు.
టెంపుల్లోకి వెళ్ళేసి వద్దాం. ఎక్కడికి వెళ్తున్నాం? టెంపుల్ అయిపోయింది, ఆపోజిట్ రాక్ బీచ్ ఉందంటే అలా వెళ్తున్నాం చూసేసి. దాని తర్వాత ఫ్రెంచ్ కాలనీకి వెళ్తాము. మంచి ఫోటోస్ దిగాలి. ఇక్కడ కూడా గోడల దగ్గర చూడు అసలు ఎంత బాగుందో. చూద్దాం ఇటు. ఆయన చూడు ఆ ఫ్లవర్ ఆయన తీసుకుంటున్నట్టు. ఫోటో అరే డెప్త్ బాగుంది ఇక్కడ నుంచి చూస్తేనే. వచ్చి దిగుదాం. ఇది మా విష్ణు పాప క్యాప్, వెనకాల మా అక్క బావ. ఇక్కడ ఇప్పుడు బావతో రీల్ ప్లాన్ చేసాం గైస్, కానీ అది ఏం సాంగ్ తెలీదు, కానీ ఈవినింగ్ అని డిసైడ్ అయ్యాం. ఎక్కడికి వచ్చాం? ఎందుకు అట్టించి దిగు, ఇది చాలా ఎక్కువ ఉంది. నీ డ్రెస్కి స్కైకి మ్యాచింగ్ అయిపోయింది. లేదంటే కాదు, కరెక్ట్గా ఉన్నాయి షేడ్స్ అంటున్నా. డాన్స్ చేస్తా అన్నారుగా. టెండర్ కోకోనట్. లోటస్ బిస్కాప్ కూడా ఉంది, నీకేం కావాలి? చూస్తా మీరు తిన్నాక. మ్యాంగోనా విజయ కోకోనట్? అది విజయ చెప్పాలి. అనదర్ వన్ మ్యాంగో. కలద్దాలే లేనట్టు ఇక్కడికి వచ్చి 100 రూపాయలు కలద్దాలు కూడా కొనేసుకుంటుంది పిల్ల. మధ్యాహ్నం 2:45 ఇప్పుడు డైనింగ్ టేబుల్ క్లీనింగ్ నాకు చెప్పారు. ఓకే, గిన్నెలు మీరు కడగాలి, మీరు చూసుకోండి. నాకు చెప్తున్నారేంటి? ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయండి. రాత్రి అమ్మాయి కడిగింది, 24 గంటలు గిన్నెలు కడగండి అంటే ఎట్లా? చెప్పు. మీకా ఈ టేబుల్ సర్దాలి అని చెప్పాము. మీ చెప్పులు ఎందుకు ఇక్కడ ఉన్నాయి? బిగ్ బాస్ మీరు అనౌన్స్మెంట్ చేయండి. అరే కిచెన్ డ్యూటీ తీసుకున్నప్పుడు అవన్నీ
అదే గిన్నెలో మళ్ళీ తింటారా? అదే గిన్నెలో మళ్ళీ తినలేక కడుక్కోవాలి. అదే గిన్నెలో మళ్ళీ తీసేసి అక్కడే ఉండండి, నేను ఆ ప్లేట్ ఇస్తాను. ఇది కూడా నాకు ప్లేట్ అయ్యో. ఇస్తాను మర్యాద లేకుండా. వదిలేం ఇది. ఇంకా ఉన్నాయి అయిపోయినాయా? ఇంకా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 2 ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? మేము 5 నిమిషాలు పడుతుంది. ఒక్క 6 నిమిషాలు వెయిట్ చేయండి. ఎందుకో? ఆర్డర్ అయిపోవచ్చు. కాదు నవ్వకూడదు బిగ్ బాస్. మనం సీరియస్ గా మీరు చెప్పారు సీరియస్ జనాలు ఎంటర్టైన్ చేయడానికి. నువ్వు ఎంటర్టైన్ చేస్తావా? నేను ఉండలేకపోతున్నాను బిగ్ బాస్ లో. నేను ఎలిమినేట్ చేశాను. మరి ఎందుకు వచ్చారండి? బయట ఆపర్చునిటీ కోసం చాలా మంది చూస్తున్నారు, మీరు ఎందుకు వచ్చారు? నచ్చలేదు బిగ్ బాస్. అందరూ చాలా టార్చర్ పెడతారు, రీల్స్ అంటారు, అదంటారు ఇదంటారు. నేను చెక్ బిగ్ బాస్. మీరు ఫస్ట్ వేసుకున్న మాస్క్ తీసి మాట్లాడండి. ఇంట్లో ఒకలాగా ఇక్కడ ఒకలాగా మీరు అసలు ఏం మాట్లాడతారండి మీరు? మాస్క్ మనిషి మా ఆయన మమ్మల్ని ఏదో కపుల్గా చూడరా, మాతో గిన్నెలు కడిగిస్తూ మమ్మల్ని అంటాను కాదు. కపుల్ గా మీకు వెకేషన్ బిగ్ బాస్ హౌస్ కి తీసుకొస్తే ఏంటి మీరు అసలు? కాకపోతే మా బిగ్ బాస్ లో పిల్లలు కూడా ఉన్నారు. బిగ్ బాస్ మాది ఫ్యామిలీ బిగ్ బాస్. మా బిగ్ బాస్ ఏడుస్తుంది. వైబ్ ఉంది. నువ్వేం అడుగుతున్నావు ఈడ? మీరు రియల్ గా గొడవ పడుతున్నారేమో అని ఏడుస్తున్నాయని చెప్పి. అయిపోయిందా అండి మీ క్లీనింగ్? ఇప్పుడే అయింది. ఇప్పుడు ఏం టాస్క్ వస్తుందో ఏమో, ఏం ఆడాలి? ఈ వీక్ క్యాప్టెన్ అవ్వాలనుకుంటున్నాను. క్యాప్టెనా? ఫస్ట్ క్యాప్టెన్ కి మీరు క్యాప్టెన్ కంటెండర్ అవ్వాలి, దాని తర్వాత గేమ్ ఆడి క్యాప్టెన్ అవ్వాలి మీరు. క్యాప్టెన్ కంటెండర్ నేనే అవుతాను, క్యాప్టెన్ నేనే But అవుతాను. నీ నాలో captain క్యాప్టెన్ క్వాలిటీస్ ఉన్నాయి అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉండే దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి. ఏమన్నా మీరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చి మీరు ఇలా మాట్లాడకూడదు. నేను ఫస్ట్ 4 వీక్స్ నుంచి ఉన్నాను. నేను నాకు ఇంకా ఉంటారండి, మీలాగా ఉండరు. నేను క్యాప్టెన్ కంటెండర్ అవ్వలేదు. చెప్పండి. ఎస్, మా దగ్గర క్రెడిట్ కార్డు ఉంది, విజిటింగ్ కార్డు ఉంది. ఇవన్నీ బిగ్ బాస్ హౌస్ లో పనిచేయమండి. ఒకటి వైల్డ్ కార్డ్ మాత్రమే పనిచేయండి. నేను అసలు నాకు నచ్చలేదండి మీతో మాట్లాడటం. శివ గారు మీతో ఎవరు మాట్లాడలేదు. శివ గారు వదిన ఏంటంటే ఇక్కడ నేను ఇక్కడ రిలేషన్షిప్ చేసుకోవడానికి రాలేదు. బిగ్ బాస్ హౌస్ కి నేను రిలేషన్షిప్ చేయడానికి రాలేదు, ఆట ఆడడానికి వచ్చాను. నన్ను బిగ్ బాస్ హలో హలో ఏంటి మీరు అంత టోన్ లో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కూడా టోన్ డౌన్ చేయండి మేడం. మీరు కపుల్ గా వచ్చినప్పుడు మమ్మల్ని కూడా కపుల్ గానే పిలిచారు కానీ మీరు కపుల్ గా సరిగ్గా పర్ఫార్మ్ చేయటం లేదు. ఏంటండి పర్ఫార్మ్ చేయడం? ఇప్పుడు డైనింగ్ టేబుల్ క్లీనింగ్ డ్యూటీ ఒకటి నాది. నాకు మార్నింగ్ నుంచి కాఫీ రాలేదు. ఎన్నిసార్లు టేబుల్ మీద తింటారు. అదే గిన్నెలు అయితే కాఫీ గిన్నెలు వేస్తున్నారు, ప్లేట్లు అయినా అండి ఎవరు తినే ప్లేట్లు వాళ్ళు కడుక్కోవాలని తెలియదా అండి? అది బేసిక్ కామన్ సెన్స్. మరి వాళ్ళకి చెప్పండి, నా ఒక్క ప్లేటే కడుగుతున్నట్టు చెప్తారు. నా ఒక్క ప్లేటే మీరు చేశారా? మీ ఆయన ఇలాంటి కంటెస్టెంట్స్ తీసుకొచ్చేసేసారు. మండుతున్నట్టుంది. హలో హలో మేడం, ఏంటి కొంచెం చూసి మాట్లాడండి. మీరు స్టేట్మెంట్ అలా పాస్ చేయకూడదు. చేస్తానండి స్టేట్మెంట్, నా ఇష్టం. నాకు అది బయట ఆడియన్స్ లోకి ఎట్లా వెళ్తుంది మీకు తెలుసా? వెళ్ళనివ్వండి, నాకు ఎందుకు అనుకుంటున్నారు? ఎట్లా వెళ్తుంది? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? టీవీలో నుంచి వెళ్తుందా? ఎవరండి ఇదో ఇట్లాంటి హస్బెండ్ తీసుకొని వచ్చారు? ఏంటి కామెడీయా? కామెడీగా ఉందా మీకు? నాకు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ నాకు అస్సలు నచ్చలేదు. బిగ్ బాస్ నేనైతే చెప్తున్నాను, మీరు అడిగారని చెప్పేసి నేను మా వారు కలిసి వచ్చాం. ఇట్లా ఇక్కడికి వచ్చాక ఇలా వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు. ఏమనుకుంటున్నారు అసలు? తిరిగినంత మాత్రాన మీరు బిగ్ బాస్ కి ఫేవరెట్ అయిపోరు. నేను బిగ్ బాస్ టాటూ అండ్ పెండెంట్ చేయించుకున్నాను, డైమండ్ పెండెంట్. నెక్స్ట్ టాటూ కూడా వేయించుకుంటాను. ఏంటంటే ఇది ఏదో వేయించుకొని చూద్దాం బిగ్ బాస్ టాటూ. మీరు హెయిర్ కట్ చేసుకోండి. ఎందుకు చేసుకుంటామండి మేము? టైటిల్ విన్ అవ్వాలని లేదా మీకు? అన్ని రికార్డ్ అవుతున్నాయండి. కాదండి, అంత జనాలు చూస్తున్నారు, వాళ్ళకి తెలుసు ఎవరిని విన్ చేయాలో. ఎవరిని విన్ చేయాలో జనానికి తెలుసు కదా, వాళ్ళు చూస్తున్నారు కదా. బిగ్ బాస్ ఈ వీక్ క్యాప్టెన్ నేను అవ్వాలి. ఎందుకంటే నాకు క్యాప్టెన్ చాలా అవసరం, క్యాప్టెన్షిప్. ఎందుకంటే నేను వీళ్ళు నన్ను నామినేషన్స్ లో పెట్టేస్తున్నారు, నేను బాగా గేమ్స్ ఆడుతున్నాను అని చెప్పేసి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? బిగ్ బాస్ ఈయన ఎలిమినేట్ చేయండి, అసలు డబుల్ ఎలిమినేషన్ పెట్టి ఈయనని వీళ్ళు ఆయనని ఎలిమినేట్ చేసి చేయండి. ఎందుకు చేస్తారండి మమ్మల్ని?
ఇప్పుడు మీరు బిగ్ బాస్ ఆడడానికి వచ్చారు, బిగ్ బాస్ లో గేమ్స్ ఆడండి, గెలుచుకోండి, అందరు ఆడియన్స్ మనసులు గెలుచుకోండి. ఇలా నాతో గొడవలు పడటం కాదు. మీతో గొడవలు పడేంత మాకు పని లేదండి ఇక్కడ. మేము ఖాళీగా కూర్చోండి అంటే ఏ నుంచుంటే చెప్పవా ఏంటి అని మాట్లాడుతుందండి ఈవిడ. మా ఇష్టం అండి, మేము నచ్చినప్పుడు నిల్చుంటాం, నచ్చినప్పుడు మళ్ళీ అంటుంది ఈ మాట్లాడడానికి వచ్చామా? మీరు ఇస్తున్నారు మాకు డబ్బులు, బిగ్ బాస్ ఇస్తున్నాడు డబ్బులు. ఏంటి బిగ్ బాస్ ఈవిడ గొడవ వేసుకోవడానికి వచ్చిందా నాతో? వైల్డ్ కార్డ్ అంటే మరి ఎలా అంటే వాళ్ళకి రామండి మేము. వైల్డ్ కార్డ్ అంటే మాకు వైల్డ్ ఎంట్రీస్ ఇచ్చారు, అందుకే ఇచ్చారా మీకు మామూలుగా ఎమోషన్స్ తో ఆడుకోకూడదు మేఘ్నా గారు. మీరు ఇక్కడ నేను కూడా ఎవరితో రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోవడానికి రాలేదు, గేమ్ ఆడడానికి వచ్చాను. నేను సంబోధించండి నాతో. మీరేనే సంబోధిస్తున్నారండి, నువ్వు అని చెప్పొద్దు. నేను అసలు అన్నీ లేదండి, మా సంస్కారమే కాదు బిగ్ బాస్, మా సంస్కారమే కాదు నువ్వు అని. ఆడియన్స్ మీరందరు చూస్తున్నట్టయితే ఈ వీక్ నన్ను క్యాప్టెన్ చేయండి, అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము కింద పోలింగ్ ఆప్షన్స్ ఇస్తాము, ఎందుకంటే మా బిగ్ బాస్ హౌస్ కి జనాలే బిగ్ బాస్ కాబట్టి మీరే మమ్మల్ని ఓట్ చేసి నన్ను క్యాప్టెన్ చేయండి. థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. చూడు అజేలం నుంచి పారిపోయిన బిడ్డ. మహి ప్లీజ్, తెలిసిపోద్ది ఇప్పుడే మనం కొనుక్కుని వేసుకున్నాం. ట్యాగ్ ది మమ్మీ, దిస్ ఇస్ ఫర్ యు. థ్యాంక్ యూ. నువ్వు కొన్నావా? థ్యాంక్ యూ అయాన్. వెల్కమ్. మేఘనక్క వల్ల మాకు రైడ్ ఇవ్వలేదు గైస్. నేను 4 కిలోలు తగ్గిన తర్వాత నేను చెయ్యట్లేదు కాబట్టి మీరు ఎవరు చెయ్యట్లేదు. ఇంకో రైడ్ ఉంది, మేము ఆ రైడ్ అక్కడ మేఘనక్కకి అలౌడ్ లేదు, మాకు అయితే వర్షం పడుతుందని లేదు అన్నారు. లేక తమ్ముడు ఫస్ట్ టైం రైడ్ చేద్దామని మనం బ్యాంకాక్ వెళ్ళి రైడ్స్ చేస్తాం. బాగా ఎత్తేసాడు. అంటే అది కాదు So this is one of the most beautiful, memorable trips. The first trip of crazy couples. ఇప్పుడే మొదలైంది కాబట్టి ఇంకా అప్కమింగ్స్ చాలా చాలా ప్లాన్స్ వేసుకుంటాం. ఇయర్లీ దగ్గరలో ఒక 3-4 ట్రిప్లు ఉండాలనుకుంటా. దాంట్లో మొత్తం అంటే డివోషనల్ ట్రిప్సే ఉంటాయి నా వల్ల.
ఇది చెప్పినప్పుడు సంవత్సరంలో 2 డివోషనల్ ఉంటే 2 ప్లెజర్ ఉంటాయి. ఏంటి 2-3 ట్రిప్లు అన్నారు కదా, నువ్వు ఇయర్లీ అని మెన్షన్ చేసుకుని గుర్తుపెట్టు. 3 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఒకటి ఇయర్లీ. సో ఇప్పుడే మొదలు పెట్టాను కాబట్టి మాకు క్రేజీ ట్రిప్స్ అప్ కమింగ్ ఇంకా రాబోతున్నాయి. కానీ ఇది డివోషనల్ ప్లస్ పిల్లలతో హాలిడే అవ్వడం వల్ల మేము చాలా 3 nights బట్ స్టిల్ మాకు చాలా ఎక్కువ డేస్ స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే నేను చెప్పాను అక్కకి బావకి అండ్ విష్ణు సిద్ధికి 7 days ప్లాన్ చేద్దామంటే బావన్న దగ్గరలో ఉన్నాయి చిన్న ఫస్ట్ కవర్ చేసేద్దామని అన్నారు. సో అప్ కమింగ్ మేము ఎక్కడికి వెళ్తే మీరు చూడాలనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఎలిమినేట్ చేయండి. వాళ్ళకి చెప్పమన్నా మనం ఎక్కడికి వెళ్తే బాగుంటుందో చెప్పమని మీరు కమెంట్ చేయండి. మీరందరూ ఏ ప్లేస్ చూడాలనుకున్నారో చెప్పండి. చూడాలనుకోవాలి. మమ్మల్ని ఏ ప్లేస్ లో చూడాలనుకుంటారు? వేరే హౌస్ ప్లేస్ అంటారేమో. మాటలు ఇప్పుడు సిద్ధార్థ్ వర్మ గారు స్పందించారు. తొందరగా లేదు ఫుల్ గా ఎంజాయ్ చేసాం అండ్ నాకు ఈ హౌస్ బాగా నచ్చింది. మాకైతే పిచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నామా అని అనిపిస్తుంది అనమాట. అందుకే మళ్ళీ వెనక్కి వచ్చాము. ఇప్పుడు శివ గారు స్పందన ఎవరో తెలియదు. అసలు ఈ ఇల్లాన్ని బుక్ చేసింది కానీ ఈ ట్రిప్స్ అన్ని ప్లాన్ చేసింది కానీ శివాన. అనుకున్నా అడు తిరిగి శివ నాయకత్వం. Stay tuned for more videos guys. Bye. నేను ప్రేక్షకుణ్ణి, నన్ను ఎంటర్టైన్ చేయండి. సో మా గ్యాంగ్ అంతా 3 రోజులు భరించింది ఈ వ్యానే. డ్రైవర్ అన్న జ్ఞానం అన్న. సో ఇది చాలా బాగుంది వ్యాన్. మేమంతా కలిసి ట్రావెల్ చేయాలని ఇది బుక్ చేస్తున్నాం. నేను విడివిడిగా కారు. మా అన్నకి అర్జెంటుగా ఈ కారు ఎక్కేయాలంట. చలో శాంతి పద అన్న హాయ్ సొల్లుంగా. జ్ఞానం అన్న. సో ఇదే మా బండి. It's a family party. నెక్స్ట్ టైం నా దగ్గర వైట్ షీట్ కూడా ఉంది. వేద్దాం. ఇప్పటిదాకా వాడేశారండి. డిఓపింగ్ చేసిన మాకు లిరిక్స్ ఏం తెలీదు. జస్ట్ ఇలా చూసాము, ఈ స్టెప్ చూసాం అంతే. 2 సార్లు నువ్వు వీడియో తీస్తున్నప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు. ఈయనే కెమెరామెన్, మా డిఓపి ఈయనే. సిద్ధు సాఫ్ట్వేర్ బాయ్ లాగా సూట్ కేసులన్నీ చేస్తున్నాడు. మీరు లగేజ్ లో డేంజరస్ గూడ్స్ ఏం తీసుకెళ్ళకూడదు. బ్యాగ్స్ లో అట్లా తీసుకెళ్ళలే కానీ పక్కన ఉన్నావు. డు యు మీన్ మీ? yes. నువ్వు కూడా డేంజరస్ గూడ్స్ ఏం క్యారీ చేయకూడదు. ఇక్కడే ఉందిగా చూడు. మీరు చాలా స్ట్రైట్ గా మాట్లాడుతున్నారు. ఏంటి సిద్ధు బాబా, మీరు డేంజరస్ గూడ్స్ ఏం క్యారీ చేయకూడదు లగేజ్ లో. ఆల్రెడీ క్యారీ చేస్తున్నాను కదా. నేను డేంజరస్ గూడ్స్ అంటే మమ్మీ నీ ఆల్రెడీ చెప్తున్నాను. ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క హస్బెండ్ కి కూడా డేంజరస్ గూడ్స్ ఆర్ డేంజరస్ ఫుడ్ ఏదైనా సరే వైఫై కదా. బట్ వాళ్ళు వైఫై లేకుండా ఉండదు. అసలు విష్ణు ఎంత బాగా చెప్పింది తెలుసా. డేంజరస్ గూడ్స్ అయినా డేంజరస్ ఫుడ్ అయినా ఏదైనా కూడా బాయ్స్ కి వాళ్ళ వైఫై. వాళ్ళు వైఫై లేకుండా ఉండలేరు, వైఫ్ లేకుండా ఉండలేరు అనేసి. వైఫై లేకుండా ఉంటాం, మా దగ్గర 5G ఉంది. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మొత్తానికి ఇగో ఇలా నడుస్తున్నావా మన ఫ్లైట్ దగ్గరికి. పద. వదినా నెక్స్ట్ క్రేజీ కపుల్స్ అందరూ ఇట్లా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసుకుని ఒక ట్రిప్ ప్లాన్ చేద్దాం. అంటే అంత కష్టపడాలి మనం అంటున్నా నేను.
అయ్యో Now it is a bye time. Bye bye. హ్యాపీ సూపర్ ట్రిప్. Yeah, it was a superb trip. మనం ఫ్రాంకీ తిండి మళ్ళీ అక్ చేసుకోండి. బాయ్. నువ్వే నడుపుతున్నావా? బాయ్. క్యాబ్లో వస్తున్నారా? అరే అరే ఆయనకి చెప్పలేదంట. ఆయన ఎట్లా వదినా వాడు అరుస్తున్నాడు, మీరు చెప్పలేదంట. Bye, darling. ఆయన కూడా Bye, Nana. బాయ్. పిలిచాడాగో అంటే